టైం 8:30 అవుతుంది. రాధా, ఏ రాధా, అంబేటాలు అవుతుంది లేవు. ఏంటి బావా? అంబేటాలు అవుతుంది లేవు. టైం 8:30 అవుతుంది. అబ్బా ప్లీజ్ ఇంకొకసేపు పడుకుంటా. రాధా, ఏ రాధా లేవే. ఈ ఆళ్ళకి లేచి ఆకిలు ఊడ్చి అలుకు జల్లి ముగ్గేస్తే చుట్టుపక్కల మన ఇజ్జత్ మనం తీస్తారే, ముఖ్యంగా నా ఇజ్జత్ తీస్తారే. ఈ రాజుగారి పెళ్ళాము పొద్దెక్క దాకా వంటది తాత్పరంగా పని చేసుకుంటుందని తీస్తారే. లేవే రాధా. అబ్బా ప్లీజ్ బావా కాసేపు పడుకుంటా, కొంచెం అయినాక లేస్తా, పక్కా ఉడుస్తా, పక్కా లేస్తా. అబ్బా ప్లీజ్ నా బంగారం కదా, బుజ్జి కదా నువ్వు. సరేనే, నేను రెడీ అయ్యి అట్లా బజార్ దాకా వచ్చేస్తాను. సరే బాయ్. ఏయ్ రాధా, ఏంది బావా? నేను రెడీ అయినా అట్లా బజార్ దాకా పోయేస్తా. నేను పోయినా కదా అట్లే వండుకోకు, ఇంట్లో పని వంట పని అన్నీ చేసి పెట్టు. నేను ఇట్లా పార్టీలాగా అన్నానికి వస్తా, సరేనా? ఏయ్ సరే సరేనా? బావా. నేను పోతున్నా మరి. ఇదేంద్రో ఇంత టైం అయిందో ఇప్పుడు ఉడుతుంది. ఏమే కోడలు పిల్ల, ఇంత పొద్దుగానాక లేచి ఉడితే మనకు బరకత ఉంటుందా? ఓ బుజ్జవ్వ, ఆడపిల్ల అన్నాక పొద్దు ఉడక ముందు లేచి ఇల్లు ఆకిలి ఊడిసి అలుకు చల్లి ముగ్గులు పెట్టుకుంటే ఇంటికి మంచితనం, లేదంటే ఇంటికి జట్టతనం. ఇగో శంకరయ్య మామ, నా ఇల్లు నా ఇష్టం, ఎప్పుడన్నా లెత్తా ఎప్పుడన్నా ఉడతా, నీకెందుకు? నాకు నీతులు చెప్తున్నావు? నీ ఇంట్లో సంగతి నువ్వు చూసుకో. నీ ఇంట్లోనే మంచిగా లేదు కానీ నాకు నీతులు చెప్తానవా? సరే పో పో, బరకతి జట్ట అని మాట్లాడుతున్నావు. నా జోలికత్తే షీపిరి మర్రేసి చంపుతా. ఏందే కోడలు పిల్ల, పొద్దుగాలు లేచి మంచిగా పని చేసుకోవాలని నేను మంచి మాట నీకు చెప్తావంటే నువ్వు చీపిరి మరేసి కొడతావు అంటావు. చిన్నాంతరం పెద్దాంతరం లేదా అని ఇదేనా మర్యాద? ఇట్లేనా మాట మాట్లాడితే? ఇగో మామ, నా జోలికి ఎవరు వచ్చినా ఊకునేది లేదు. అసలు అయింది నేను మావయ్య చెప్తానే అయినా, నువ్వు చెప్తానే వింటానా? ఏమో నువ్వు నాకు నీతులు చెప్తావు. చక్కగా ఓ ఈ నుంచి నడువు. మా రాజుగాడు ఎట్ట నెగులుతాడా నీతోటి గణే ఉన్నది. మాసాలు ఎవరు పడతాడు నీతులు చెప్పటోడా అయిండు. ఏమరా ప్రణయ్, మొన్న 10th ఎగ్జామ్ ఎట్లా రాసినావురా? మంచిగా రాసిన అన్న, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా. అరే తమ్మి, నువ్వు మంచిగా చదువుకొని నువ్వు మంచి జాబ్ తెచ్చుకొని మీ అయ్యవని మంచిగా చూసుకోవాలిరా. నా ఆలోచన కూడా గదే అన్న. మా అమ్మ నాన్న నన్ను బాగా కష్టపడి చదివిస్తారు. మా అమ్మ నాన్న నా కొరకు ఒక పూట తిని ఒక పూట తినాక కడుపు మార్చుకొని ఉన్నారు. నాకు జాబ్ వచ్చినాక మా అమ్మ నాన్న చూసుకోపోతే నా బతికే వేస్ట్. అరే తమ్మి, నువ్వు నాకన్నా చిన్నోనివైనా చాలా మంచి మాట చెప్పినావురా, మంచిగా ఆలోచించినవురా. మనకి కనిపి పెంచి పోషించిన అయ్యవని మంచిగా చూసుకోకపోతే వాడు భూమికి భారం రా, ఉన్నా లేకున్నా ఒకటే రావాడు. అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే. ఏం రా శివ, నువ్వన్నా మీ అయ్యవని మంచిగా చూసుకుంటావా లేదురా? ఏం మంచిగానే చూసుకుంటాను రా, మన కన్నులను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటాం? నువ్వు చెప్పింది కరెక్టే రా శివ, అయ్యవని మంచిగా చూసుకోవాలిరా. ఏమ్రా విజయ్, నీ కథ ఏంద్రా, చదువుతున్నావా లేదా నువ్వన్నా? మంచిగా చదువుకుంటున్నా బాబాయ్. అవునారా, నాకు నమ్మకం లేదురా. ఏమరా రాజు, సోపతిగాళ్ళతోటి మీటింగ్ పెట్టినావు? ఏం లేదే కాక, ఉత్తమ మాట్లాడుకుంటున్నాం. దా కూసో, జరుగుండ్రా. అరే రాజు, మీ భార్య గురించి ఒక ముచ్చట చెప్పేది ఉంది, నువ్వేం ఫీల్ కావద్దు. అదెందుకాక ఎట్లా అంటున్నావు? ఏం ముచ్చటనే అయితే నేను ఏమనుకోను కానీ చెప్పు. ఏం లేదురా రాజు, నేను మీ ఇంటి ముంగటికెళ్ళి అత్తన్నా, కోడలు ఊడుతాంది. అటేటు పోయి ఏంది కోడలకి 9 గంటలకు ఉడతాను అని నేను అంటే పెద్దంతరం చిన్నంతరం లేదు, నా మీదకే కయ కయ ఉడుతుంది. పెద్దలన్న గౌరవం లేపాయి, ఇదేనా? తప్పుగా అనుకోకాక, దానికి కొంచెం గయ్యాలతనం ఉంది. దాని మాటలు కఠినంగా ఉంటాయి కానీ మనసు మంచిదే. అది అన్న మాటలను మనసులో పెట్టుకోకాక. ఏమోరో కొడుక, దాంతో ఎట్లా ఎగుతానో ఏమో తెలియదు, నాకైతే అర్థమవుతలేదు. ఏం చేస్తాం కాక, దానికి ఎన్నోసార్లు చెప్పి చూసిండే.
ఎవరితో ఎట్లా మెలుగానో చెప్పిన చెప్పినప్పుడు ఇన్నట్టు వింటుంది, మళ్ళీ చేసే పని చేస్తుంది. ఎంత చెప్పినా అంతేనే. ఏమోరా కొడుక, కోడలకు మంచి చెడు నువ్వే చెప్పుకో, లేదంటే నీ విలువ పోగొడుతుంది. అరే కొడుక, నీ మంచి కొరకే నేను చెప్తున్నా, తప్పుగా అనుకోకు. నేను పోతున్నా, ఇక జర నాకు పని ఉన్నది. సరే కాక పోయిరాపు. అరే మీ పొల్ల కన్నా మంచి మాటలు చెప్పుకోరా. ఈ శంకరయ్య కాకనే గట్ల అన్నాడంటే నా సొంటోనైతే ఇజ్జ తీసి కుప్ప పెడుతుంది. అదేం లేదురా, మీ వదిన మంచిదేరా, కాకపోతే కొంచెం గయ్యాలతనం ఉంది. సరే రాజు, నాకు కూడా కొంచెం పని ఉన్నది, పోయేస్తా. అరే నాకు కూడా పని ఉన్నదిరా, పోదాంపా. అరే మీరుండి ఏం చేస్తారా, నడు. ఏమ్రా శ్రీరామ్, ఏమ్రా నితీష్, బాగున్నారా? ఏం శివన్న ఎటు పోయేస్తున్నావు? ఏం లేరా తమ్మి, మా ఆటో కాడికి పోయేస్తానా. ఇంకా శంకరయ్య కాక మా రాజుగాని పిల్లం గురించి ఓ ముచ్చట చెప్పిండు, అది ఎటో అటు వెళ్ళొస్తాను. అగో ఏం ముచ్చటనే శివన్న? ఏం లేదురా తమ్మి, ఇంకా శంకరయ్య కాక మా రాజుగాని ఇంటి ముందుకు వెళ్ళి పోతాడట. అయితే రాజుగాని పిల్లం పొద్దున 9 గంటలు లేచి ఇల్లు ఆకిలి ఉడుతుందట. అయితే శంకరయ్య కాక పోయి, ఏందే కూడలా ఈ పొద్దుగా లేచి ఉడితే మనకి ఇజ్జతమానం పోదా అనే, తొందర లేచి ఉడవచ్చు కాదే అనేదో మంచి మాట చెప్పిండట. దాన్ని పట్టుకొని నాకు చెప్తావా, నువ్వేంది నాకు చెప్పేదని పొల్లు తిట్టి పంపించిందట. ఆ విషయం ఇక్కడ రాజు నేను శంకరయ్య కాక మాట్లాడుకుని ఎటోలాటం వచ్చేసి బయటకు ఎటోలాట వచ్చేసినాం. అవునరా, ఈ దునియాలో 100%లా 50% మంది రాజుల లెక్క ఉంటారా, పిరిపితుడు లెక్క. ఇంకా 50% మంది నీ లెక్క నా లెక్క ధైర్యవంతుల లెక్క ఉంటారా. అవును కరెక్టేరా. సరేనా తమ్ముళ్ళు, నేను వెళ్ళొస్తా. ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఎందుకు? ఫోన్ చూస్తా. హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది. రాసినావా? చదువుకున్నావా? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు రిటర్న్ నాకు? 5 minutes. పక్కా? అన్నయ్య ఇంట్లో వదిన ఉందా? ఏం చేయలేక ఇట్లా వచ్చినావు? వదిన లేదురా, పొలం కాడికి పోయింది. ఏమన్నా పని ఉందా రా? దా వచ్చి కూర్చో. ఏ పర్లేదు అన్నయ్య, కూర వండుదామంటే మనుషులు లేదు, అయిపోయింది. వదిన అడగదామని వచ్చిన. అయ్యో అవునా రా, వదిన పొద్దున్నే పొలం కాడికి పోయింది కదరా. అన్న మరి ఎట్లనే, నువ్వన్న చిన్న జాంబర్ నూనె పోసేవా? నూనె ప్యాకెట్ తెచ్చుకున్నాక మళ్ళీ మీకు వస్తా. అరే చెల్లి, 10 రోజుల కింద కూడా కూర వండుతా అని ఉల్లిగడ్డలు తీసుకుపోయినా, అవి ఇంకా తెచ్చేయలే. మళ్ళీ అలా నూనెకి వచ్చినావు. ఇవాళ పొద్దున్న మా ఇంట్లో నూనె అయిపోయిందిరా. నేను ఇప్పుడు పోయి మార్కెట్కి పోయి నూనె తీసుకురా. అదేందన్నా గట్లా అంటున్నావు? నేను ఏమన్నా దెంకపోతానా నానే? ఈ చిన్న జాంబర్ నూనె పోయేస్తలేదా? ఇంట్లో ఉంచుకొని కూడా లేదంటున్నావు. అన్న ఇవరకు తీసుకుపోయిన ఉల్లిగడ్డలు తిరిగి ఇస్తలేమనే కదా, అది మనసులో పెట్టుకొని నూనె పోతలేవు ఇంట్లో ఉంచుకొని కూడా. సరే పట్టు, నాతో మీకు ఎప్పుడు అవసరం పడదా అప్పుడు చెప్తా మీ సంగతి. ఏంది చెల్లే సంగతి బింగతాన్ని మాట్లాడబడుతుంది, చిన్నంతరం పెద్దంతరం లేకుండా. అవును, నువ్వు ఉంచుకొనే వత్తలేను. అయితే ఏంది, పెద్దలతో ఎట్లా మాట్లాడడం తెలియదా అని? ఏమైనా అవసరం ఉంటే బుదిరికిచ్చి తీసుకెళ్ళాలి, బతలాడి తీసుకెళ్ళాలి. అంతేగాని రుబాబు మాటలు రుబాబు చేతులు చేస్తే ఉప్పు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సరే పో. ఈయన ముఖం పాడుగాను, ఈ జాంబర్ నూనె పోసిమంటేనే అరిగిపోయినట్టు చేస్తాను ఇంట్లో ఉంచుకొని కూడా. ఇంకేమన్నా అక్కర పడదా అప్పుడు చెప్తాను సంగతి. వదినున్నా మంచిగుండు, ఎంత అంటే అంత నూనె పోసేది. పోయి ఇంట్లో ఈరోజు ఈ కంత్రి మొక్క పొడి ఉన్నాడు, ఉల్లిగడ్డలు ఇంకా తెచ్చియలేని అది మనసులో పెట్టుకొని నూనె పోయమంటే పోయలేదు. ఈ అన్న ఆడవాళ్ళ దాంట్లో బోడక్క లెక్క ఇంట ముచ్చట్లు వంట ముచ్చట్లు అన్నీ పట్టించుకుంటాడు. ఉల్లిగడ్డలు ఇయ్యలేదంటాడుగా, ఇయ్యనే ఏం చేసుకుంటాడు గుత్తా. ఎవరు బామ్మది, ఇక రారా. ఏందే బావా, ఎందుకో పిలిచినావు? అరే బొమ్మరిది, నీకు ఒక విషయం చెప్తా, నువ్వు తప్పుగా అనుకోకు. అదేంది బావ అట్లా అంటావు? నువ్వు చెప్తే కూడా తప్పగా అనుకుంటానే, ఏంది చెప్పు. అరే బొమ్మరిది, నీ గురించి నీ మర్యాద గురించి నాకు తెలుసురా. నీ మర్యాదల నీ మంచితనంలా కొద్దిగా నీ భార్య కూడా ఉంటే మంచిగా ఉండని నా అభిప్రాయం రా. ఏమైంది బావా, మా రాధ నేనేమన్నా అన్నదానే? అరే బొమ్మరిది, ఇవాళ పొద్దుగాల మీ రాధ మా ఇంటికి వచ్చింది. మంచిగా కావాలన్నా అన్నది. లేదు అని చెప్పిన. లేదంటే నేను ఉంచుకొని లేదన్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టే, ఎట్లా పడితే అట్లా తిట్టబట్టే. ఇట్లా ఉంటే ఇప్పుడు నీ విలువ ఏం కావాలి, నీ పద్ధతి ఏం కావాలి, నీ మర్యాద ఏం కావాలి? ఇట్లుంటే బయటికి నా సమాజంలో పోతే వెలుగుంటుంది అరవారి. నువ్వే చెప్పు, నువ్వు చెప్పుకోరా నీ భార్యకు, జర చెప్పుకొని మంచి చెడ్డలు చెప్పుకో. ఇట్లయితే రుబాబు చేస్తే అందరినీ రుబాబు చేస్తే నడవది. అర్థమైందా? నేనంటూ ఊకున్నా, వేటోడు ఎట్లుకుంటాడు, ఊకోడు. అర్థమవుతుందా?
అమ్మది చెప్పు. దాంతో నాకు గోషకున్నది బావా. నాతోనంటే ఏం కాదు బావా, బయట వాళ్ళతో కూడా విలువ లేకుండా మాట్లాడితే నా ఇంటి పరువు నా ఇజ్జతే పోతుంది. నువ్వేమనుకో బావా, నేను దానికి చెప్తా. పోయేస్తా బావ మళ్ళా. ఓకే మంచిది. వీడేమో మెత్తటి మనిషి, ఈయన పెళ్ళమేమో బాగా గర్వం. ఎట్లేగుతాడో ఏమో వీడు. రాధా, ఓ రాధా, ఓయ్ రాధా. ఏంది బావా గంట గట్టి కొడుతున్నావు? నేను ఇంట్లోనే ఉన్నా కదా, ఎటన్నా పోయినా? మరి ఇంట్లోనే ఉన్నా అంటున్నావు, అంతా నా మొత్తుకుంటే వినిపిస్తలేదా అనే? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు నేను ఎప్పుడో పిలిస్తే ఇప్పుడు వస్తాను. నువ్వు పిలుచుడితో నచ్చినాయి కదా బావా. ఏందే పిలువంగా వచ్చినావా? పిలువంగా వచ్చినావు, ఇంట్లో ఏదో పడవ చేస్తున్నట్టు. ఏమైంది బావా నా మీద గింతగానే కొడుతున్నావు? నువ్వు చేసిన ఘనకార్యాలకు మొత్తుకోక ముద్దు పెట్టుకుంటారే. పెట్టుకో. ఆయన నేనేం చేసిన బావా? ఆ శంకరయ్య కాకను సురేష్ బావను చిన్నంతరం పెద్దంతరం లేకుండా తిట్టినావంట ఏమే? అలా నేనేమనలే, వాళ్ళు ఉత్తనే నా మీద చాడీలు చెప్తుర్రు. గాలి మాటలు పట్టుకొని నువ్వు నన్ను తిడతానవా? అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమానే? అవద్దమే మరి, నా మీద చాడీలు చెప్తుర్రు. రాదా కూసోయ్ రా. రాదా నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడుతున్నాయి ప్లీజ్. అందరితో గొడవలు పెట్టుకోకే. బజార్లో అందరు అడుగుతుంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా బుజ్జి కదనే, నా బంగారు తల్లి కానీ కొంచెం ఆ గయ్యాడితనం పక్కన ఇడిచిపెట్టి అందరితో మర్యాదగా కలిసిమెలిసి ఉండే. సారీ బావా, నన్ను క్షమించు. ఇంకోసారి ఎవరితోని గొడవ పడా, అందరితోని విలువిచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడతా. నీకు ఇంకోసారి కోపం రానియా. నువ్వు చెప్పినట్టే వింటా, నువ్వు చెప్పినట్టే మెదులుకుంటా. సరేలే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కానీ అది కాదు. బావా అన్నం తిన్నావా? వేసుకురావన్నా. ఇంకా మరి తినలేవానే? తినలేదు, నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి తిన్నామని ఆయన. సరే వేసుకురా తిన్నాం. ఇప్పటి నుంచి నీకు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటా, నువ్వు చెప్పినట్టే వింటా. నువ్వు నా బంగారమే, చెప్తే మా అర్థం చేసుకుంటావు. కాకపోతే కొంచెం ఆ గయ్యాలతనం తగ్గించుకో, దాంతోనే వచ్చింది నాకు బాధ. చెప్పినా కదా గయాలతోనే విడిచిపెడతా అని. నన్ను ఊకు కొర్రియకిగా. బావా పిల్లల గురించి ఏమన్నా ఆలోచించేది ఉన్నదా లేదా? ఏడాది అవుతుంది మనకు పిల్లలు కాక. ఏదైనా హాస్పిటల్ చూసుకున్నామా? అగో ఒక్క ఏడాదికి కానుపు కాకపోతే దాకా కూడా తిరుగుదామా? ఇంకొక ఏడాది ఆగుదాం, అప్పుడు కానుపు కాకపోతే నువ్వు అన్నట్టుగానే దాకా తిరుగుదాం, చూపించుకుందాం. సరే బావా, నువ్వు ఏదంటే అదే, నువ్వు ఎట్లా చెప్తా గట్లనే. అంతేనా? మరి ఎంతమంది కందామే? నాకైతే ఒక పాప ఒక బాబు. అయ్యో చాలా ఒక 10 మందిని కందామే, ఒక 5-6 మందిని. అబ్బో నాతోటైతే కాదు. సరేలేవే, నేనేదో కారాటం ఆడినా, మనకి 2 పిల్లలు చాలు. ఆ 2 పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి మంచి ప్రయోజకులు చేస్తే మనం మంచి తల్లిదండ్రులు అన్నట్టు. అవును బాబా, నువ్వు చెప్పింది కరెక్టే. మనకు పిల్లలు పుడితే నువ్వు నన్ను పట్టించుకునే తట్టలేవు కదా. గట్ల ఎందుకంటే నువ్వు లేదు, వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చిరే? ఎవరైనా నీ తర్వాతనే. అవునా? మా బావ బంగారం. అవునా?